హే గాయస్ ఎలా ఉన్నారు? నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఈ వీడియోలో మనకి ఏదైతే రైట్ నౌ ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ లో సేల్స్ జరుగుతున్నాయి కదా, సో ఈ సేల్స్ లో అవైలబుల్ ఉన్న బెస్ట్ ల్యాప్టాప్ డీల్స్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. అది కూడా మనకి కంప్లీట్ గా 30,000 బడ్జెట్ నుంచి 80,000 బడ్జెట్ వరకు కూడా నేను ప్రతి ప్రైస్ బ్రాకెట్ లో మనకి అవైలబుల్ ఉన్న బెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటి అనేది మీకైతే క్లియర్ కట్ సజెషన్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో గాయస్, మీరు కనుక ఒక మంచి ల్యాప్టాప్ కొనే ఆలోచనలో ఉన్నట్లయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో దట్ మీకు మీ రిక్వైర్మెంట్ ఇంకా మీ ప్రైస్ రేంజ్ బట్టి మీరు ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్న ల్యాప్టాప్ తీసుకోవాలి, లేకపోతే ఏ బ్రాండ్ నుంచి తీసుకోవాలి అనేది నేను క్లియర్ కట్ సజెషన్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో గైస్, నేను ఈ వీడియో కోసం దగ్గర ఒక 2-3 రోజుల నుంచి అన్ని ల్యాప్టాప్ డీల్స్ అయితే చెక్ చేస్తూ ఉన్నాను. అలాగే వాటి యూజర్ రేటింగ్స్ ఏంటి, వాటిని పర్సనల్ గా నేను కొంతమంది దగ్గర నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని నేను ఏదైతే ఈ ల్యాప్టాప్ సజెషన్స్ వీడియో ఉందో ఇదైతే నేను ప్రిపేర్ చేయడం జరిగింది. సో గైస్, ఇందులో మీరు ఏ ల్యాప్టాప్ చూస్ చేసుకున్నా కానీ మీకైతే డెఫినెట్ గా వాల్యూ ఫర్ మనీ డీల్ అయితే అవుతుంది. మీరు పెట్టే ప్రతి రూపాయికి కూడా వాల్యూ అయితే వస్తుంది. గైస్, దీని వెనక చాలా కష్టం అయితే ఉంది. సో డెఫినెట్ గా మీకు గనక వీడియో నచ్చితే డెఫినెట్ గా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మనం డీల్స్ ఏంటనేది చూసేద్దాం. సో గైస్, ఫస్ట్ మనం ఇక్కడ అమెజాన్లో కనుక చూసుకున్నట్లయితే అమెజాన్లో మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈ రోజు రేపు అయితే జరగబోతుంది. అంటే ఆగస్టు 6th ఇంకా 7th అనమాట. సో మనకి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద మనకి 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి కనుక మీరు పర్చేజ్ చేస్తే 1,500 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అది అప్ టు 1,500 డిస్కౌంట్ అనమాట. లేదు మీరు డెబిట్ కార్డ్స్ యూస్ చేసి కనుక కొన్నట్లయితే మనకి 650 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వేరేజ్ మనకి ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్లయితే బిగ్ సేవింగ్ డే సేల్స్ అనేసి మనకి 6th to 10th అయితే జరగబోతున్నాయి. సో ఇందులో కూడా మనకి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది సిటీ కార్డ్స్ మీద, ఇంకా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మీద. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఒకటైతే ఉంటుంది, సిటీ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. వేరేజ్ మనకి ఐసిఐసిఐ ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ మీద మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది. సో వీళ్ళు కూడా మనకి 1,500 మ్యాక్సిమం డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఇక మనం బెస్ట్ డీల్స్ గురించి కనుక చెక్ చేసినట్లయితే, సో ఫస్ట్ మనకి 30,000 దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో మనం తక్కువ నుంచి ఎక్కువకి అయితే వెళ్దాం. సో గైస్, నేను ఫస్ట్ అయితే ఒక్క విషయం అయితే మీకు క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ల్యాప్టాప్ కొనాలి అని అనుకుంటే మినిమం 30,000 బడ్జెట్ అయితే పెట్టుకోండి. సో మీరు 30,000 కన్నా తక్కువ బడ్జెట్లో ల్యాప్టాప్ కొన్నా కానీ మీ డబ్బులు అయితే వేస్ట్ అయిపోయినట్లే. ఎందుకంటే మీకు అక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ల్యాప్టాప్స్ అయితే మీకు దొరకవు. సో మీరు కొన్నప్పటికీ మీకు అదైతే మీకు కావాల్సినట్టు అయితే పనిచేయవు. సో ఆబ్వియస్లీ మీ డబ్బులు అయితే వేస్ట్ చేసుకున్నట్లే. సో నా సజెషన్ ఏంటంటే, మీరు ల్యాప్టాప్ కొనాలి అని అనుకుంటే అట్లీస్ట్ ఒక 30,000 అయితే ప్రైస్ పెట్టుకోండి. సో మీకు ఒక మంచి ల్యాప్టాప్ అయితే దొరుకుతుంది. సో మీరు పెట్టిన డబ్బులకు కూడా మీకు కాస్త వాల్యూ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 30,000కి ఒక బెస్ట్ ల్యాప్టాప్ అయితే అవైలబుల్ ఉంది ఆసూస్ నుంచి, ఆసూస్ వివోబుక్ 14 అనమాట. సో దీని ప్రైస్ నేను నిన్న ఆర్ మొన్న చూసిన ఇప్పుడు అరౌండ్ 36,000 అయితే ఉంది గైస్. ఇది మనకి మంచి డిస్కౌంట్ అయితే సేల్లో అయితే ఉంది రైట్ నౌ. సో మీరు బ్యాంక్ ఆఫర్ యూస్ చేసుకున్నట్లయితే ఇది మనకి బిలో 30,000కి అయితే వచ్చేస్తుంది. సో గాయస్, బిలీవ్ మీ, ఆ ప్రైస్కి ఇది ఒక ఎక్సలెంట్ ల్యాప్టాప్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది మనకి i3 10th జనరేషన్తో వస్తుంది. అలాగే మనకి 4GB DDR4 ర్యామ్ ఉంటుంది, 1TB హార్డ్ డిస్క్ ఉంది, అండ్ విండోస్ 10 జెన్యూన్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. మనకి ఇంటెల్ UHD ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో కూడా అయితే వస్తుంది. మోర్ ఓవర్ ఈ ల్యాప్టాప్ గాయస్ మనకు చూడడానికి అయితే చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది. మనకి ఇది కంప్లీట్ మెటల్ ఫినిష్తో వస్తుంది. సో చాలా ప్రీమియం లుకింగ్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మనకి డిస్ప్లే ఫుల్ HD+ రిజల్యూషన్తో ఉంటుంది. సో డిస్ప్లే క్వాలిటీ కూడా మనకి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇది IPS ప్యానల్ అనమాట. సో ఈ ప్రైస్ రేంజ్లో మనకి ఇంత మంచి స్పెసిఫికేషన్స్తో ఇంకొక ల్యాప్టాప్ అయితే దొరకదు. సో మీరైతే కళ్ళు మూసుకొని ఈ ల్యాప్టాప్ అయితే పర్చేజ్ చేయొచ్చు 30,000 దగ్గర. 30,000 కనుక మీ బడ్జెట్ అనుకుంటే. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏసర్ నుంచి Acer Aspire 3 అయితే అవైలబుల్ ఉంది. సో ఇది కూడా మనకి i3 10th జనరేషన్తోనే వస్తుంది. సో ఇందులో ఉన్న మెయిన్ హైలైట్ ఏంటంటే, ఇది మనకి 256GB SSDతో వస్తుంది అనమాట. సో ఇందాక నేను చెప్పిన ఆసూస్ ల్యాప్టాప్లో మనకి SSD ఫెసిలిటీ అయితే లేదు. సో మనకి SSD ఉంటే ఏంటంటే మనకి బూటప్ టైం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే మనకి అప్లికేషన్స్ ఓపెన్ అవ్వడం కానీ అంటే పర్ఫార్మెన్స్ కానీ మనకు కాస్త ఫాస్ట్గా అయితే ఉంటుంది కంపేర్ టు HDD అనమాట. సో అదొకటే ఇందులో మెయిన్ అడ్వాంటేజ్. బట్ ఇందులో ఏదైతే స్క్రీన్ ఉంటుందో డిస్ప్లే మనకి TFT LCD డిస్ప్లే అనమాట. సో అదొక్కటే దీనిలో కొంచెం నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో అందువల్ల నేను దీన్ని అయితే మీకు
సజెస్ట్ చేయను. బట్ మీకు ఎస్ఎస్డి మీ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. లేదంటే నేనైతే మీకు ఆసూస్ ల్యాప్టాప్ని కొనుక్కోమని చెప్తాను. మీరు 40,000 బడ్జెట్ కనుక వచ్చినట్లయితే మీకు రీసెంట్గా హానర్ నుంచి హానర్ మ్యాజిక్ బుక్ 15 అయితే లాంచ్ అయింది. సో ఇది మీకు ఒక గ్రేట్ డీల్ అయితే అవుతుంది 40,000 దగ్గర. సో దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. సో పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీన్ని నేను ఎంఐ నోట్బుక్ 14తో కూడా కంపేర్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాను. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అవి చూసినట్లయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి గైస్. సో 40,000 దగ్గర ఇది ఒక ఎక్సలెంట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది మనకి Ryzen 5 ప్రాసెసర్తో వస్తుంది, 8GB DDR4 ర్యామ్ ఉంటుంది, 256GB SSD ఉంటుంది, అది కూడా మనకి NVMe SSD అనమాట. అండ్ మనకి ఇది ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో అయితే స్క్రీన్ అయితే ఉంటుంది. డిస్ప్లే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది మనకి IPS గ్రేడ్ ప్యానల్తో వస్తుంది. అండ్ ఈ ల్యాప్టాప్ చూడడానికి కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది గైస్. మనకి ఇది కంప్లీట్గా అల్యూమినియం బిల్డ్తో వస్తుంది, లైక్ ఒక బడ్జెట్ మ్యాక్బుక్ ఫీల్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఈ ల్యాప్టాప్ పట్టుకున్నప్పుడు సో ఇందులో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో మీరు ఈజీగా ఈ ల్యాప్టాప్ని 50% ఈవెన్ 30 మినిట్స్లోనే ఛార్జ్ చేయొచ్చు. సో అన్ని విధాలుగా ఇది ఒక మంచి ఆల్రౌండ్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. 40,000 కనుక మీ బడ్జెట్ అనుకుంటే దీన్ని అయితే సీరియస్గా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇందులో మనకి ఎలాంటి ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే లేదు. మీరు ర్యామ్ కానీ హార్డ్ డిస్క్ మీరు ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ మీరైతే ఎక్స్పాండ్ చేసుకోలేరు. అలాగే మనకి ఇది కొత్త ల్యాప్టాప్ అనమాట, హానర్ ఫస్ట్ ఎవర్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు ఇండియాలో. సో సర్వీస్ ఎలా ఉంటుంది అని మనం అయితే ఇప్పుడే చెప్పలేము. సో అదొక మెయిన్ డిసడ్వాంటేజ్ అయితే అవుతుంది దీనికి. అది తప్ప రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్లో ఇది మనకి బెస్ట్ అయితే అవుతుంది. సో ఇంచుమించు ఇదే స్పెసిఫికేషన్స్తో మనకి ఎంఐ నుంచి ఇంకొక ల్యాప్టాప్ అయితే అవైలబుల్ ఉంది, ఎంఐ నోట్బుక్ 14 అనమాట. ఇది కూడా మనకి రీసెంట్గా లాంచ్ చేశారు ఎంఐ వాళ్ళు. సో బట్ ఇదేంటంటే మనకి ఇంటెల్ ప్రాసెసర్తో వస్తుంది, i5 10th జనరేషన్ అనమాట. సో కంపేర్ టు Ryzen 5 ప్రాసెసర్తో ఇందులో కూడా మనకి 8GB DDR4 ర్యామ్ ఉంటుంది, 256GB SSD అయితే ఉంటుంది. ఇది మనకి ఇంటెల్ UHD ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి ఫుల్ హెచ్డి రిజల్యూషన్ స్క్రీన్ అయితే ఉంటుంది. సో ఇది కూడా కంప్లీట్గా మెటల్ బిల్డ్తో అయితే వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇది కూడా ఒక మంచి చాయిస్ అయితే అవుతుంది. బట్ స్టిల్ ఇందులో చాలా కాన్స్ అయితే ఉన్నాయి గైస్. మనకి ఇది SATA SSDతో వస్తుంది, NVMe SSD అయితే కాదు. సో కొంచెం స్లో అయితే ఉంటుంది SSD ఉన్నప్పటికీ. మనకి ఇందులో ఎలాంటి ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే లేదు, ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ మీరు అయితే ఎక్స్పాండ్ చేసుకోలేరు. అండ్ మనకి ఏదైతే వెబ్ క్యామ్ ఉందో అది సపరేట్గా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, మనకి ల్యాప్టాప్తో అయితే రావట్లేదు. సో ఇలాంటి కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. మోరోవర్ ఇది కూడా మనకి ఎంఐస్ ఫస్ట్ ఎవర్ ల్యాప్టాప్ కాబట్టి సర్వీస్ ఎలా ఉంటుందని మనం ఇప్పుడైతే చెప్పలేం. సో ఇలాంటి కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో అవి మీకు ఎఫెక్ట్ కొట్టవు అనుకుంటే ఇది కూడా మనకి ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇవి రెండు కాదు, నాకు ఒక మంచి బ్రాండెడ్ ల్యాప్టాప్ కావాలి, సో ఆ మంచి స్పెసిఫికేషన్స్తో అనుకుంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మళ్ళీ ఆసూస్ నుంచి వివోబుక్ 14 అయితే అవైలబుల్ ఉంది. ఇది కూడా మనకి i5 10th జనరేషన్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. 14 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి IPS గ్రేడ్ డిస్ప్లే అనమాట. ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఆసూస్ ల్యాప్టాప్స్లో డిస్ప్లేస్ నాకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ మనకి ఇది 8GB ర్యామ్తో వస్తుంది, 1TB హార్డ్ డిస్క్ ఉంది, ప్లస్ మీకు 256GB NVMe SSD సపోర్ట్ కూడా అయితే ఉంది. ఇది మనకి Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది, ఇంటెల్ UHD గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకి కంప్లీట్ మెటల్ బిల్డ్తో అయితే వస్తుంది గైస్. చూడ్డానికి కూడా ఇది మనకి చాలా బాగుంటుంది ల్యాప్టాప్. అలాగే ఇందులో కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో 47,000 ఆ ప్రైస్ రేంజ్లో ఇందాక నేను ఏదైతే చెప్పానో 40,000 ప్రైస్ దగ్గర ఎంఐ నోట్బుక్ 14 కానీ హానర్ మ్యాజిక్ బుక్ 15 కానీ అవి రెండు నాకు వద్దు అనుకుంటే మీరు ఒక 5,000 ప్రైస్ ఎక్స్ట్రా పెట్టుకోగలిగితే ఇది ఒక గ్రేట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఆ ప్రైస్ రేంజ్ దగ్గర మీకు 45,000 46,000 దగ్గర. సో ఇందులో మీకు హార్డ్ డిస్క్ కూడా ఇందులో మనకి 1TB హార్డ్ డిస్క్ కూడా వస్తుంది NVMe స్టోరేజ్తో పాటు. అలాగే మనకి ఇది ఆసూస్ బ్రాండింగ్తో వస్తుంది. సో అది మనకి మెయిన్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది గైస్. మనకి ఆసూస్ మనకి రెనోడ్ బ్రాండ్ అనమాట ల్యాప్టాప్స్లో. మోరోవర్ మనకి సర్వీస్ క్వాలిటీ కూడా అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో మీకు ఒక ఎక్సలెంట్ అల్ట్రా బుక్ కావాలి అని అనుకుంటే ఇంతకన్నా మంచి డీల్ అయితే దొరకదు. కళ్ళు మూసుకొని మీరైతే దీన్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. 45,000-46,000 మీకు ఒక మంచి అల్ట్రా బుక్ కావాలనుకుంటే. నెక్స్ట్ మనకి MSI నుంచి ఒక ల్యాప్టాప్ అయితే అవైలబుల్ ఉంది. సో నేను కేవలం MSI బ్రాండ్ వాల్యూని చూస్ చేసుకొని మాత్రం ఈ ల్యాప్టాప్ని అయితే ఈ లిస్ట్లో యాడ్ చేశాను గైస్. ఇది కూడా మనకి i5 10th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది, 8GB ర్యామ్ ఉంటుంది, 512GB SSD ఉంటుంది, అండ్ మనకి ఇంటెల్ UHD గ్రాఫిక్స్తో వస్తుంది. అలాగే మనకి ఇది 14 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది. సో మనకి జనరల్గానే MSI అంటే మనకి
ఒక క్వాలిటీ అనమాట. సో మనకి ఎంఎస్ఐ అంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ గుర్తుకొస్తాయి, అలాగే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది జనరల్గా చూసుకున్నట్లయితే. బట్ ఈ ల్యాప్టాప్ మనకి కేవలం 50,000 దగ్గర మనకి అవైలబిలిటీ ఉంది. సో ఒక ఎక్సలెంట్ బ్రాండ్ నుంచి మనకి సూపర్ ల్యాప్టాప్ కావాలి, ఒక మంచి స్పెసిఫికేషన్స్తో అనుకుంటే ఈ ల్యాప్టాప్ అయితే మీరు సీరియస్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పిన 3 ల్యాప్టాప్స్ ఏదైతే హానర్ మ్యాజిక్ బుక్ 15 ఉందో, అలాగే ఆసూస్ నోట్బుక్, ఆసూస్ వివోబుక్ 14 కానీ లేకపోతే ఎంఐ నోట్బుక్ 14 కానీ, వీటితో కంపేర్ చేసుకుంటే బ్రాండ్ పరంగా ఎంఎస్ఐ అనేది చాలా సుపీరియర్ ఉంటుందన్నమాట. సో మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న ల్యాప్టాప్ కావాలి, మంచి స్పెసిఫికేషన్స్తో అనుకుంటే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇందాక నేను ఏదైతే ఆసూస్ వివోబుక్ 14 చెప్పానో స్పెసిఫికేషన్స్ పరంగా అది కొంచెం బెటర్ అయితే ఉంటుంది మనకి దీనికన్నా కూడా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంకా గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి గైస్. అంటే మన ప్రైస్ 50,000 దాటిపోయిందంటే మనం ఈజీగా కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ల్యాప్టాప్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో మీరు అల్ట్రా బుక్స్ కానీ లేకపోతే ఆఫీస్ పర్పస్, స్టూడెంట్ పర్పస్ ల్యాప్టాప్స్ మీరు అప్ టు 50,000 వరకు అయితే పెట్టొచ్చు, అంతకన్నా ఎక్కువ అయితే పెట్టకండి. సో 50,000 దాటిపోయిందంటే మీ బడ్జెట్ మీరు ఈజీగా కొంచెం పర్ఫార్మెన్స్ హెవీ ల్యాప్టాప్స్ లేదా గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ కేటగిరీలో ఫస్ట్ వస్తున్న ల్యాప్టాప్ అంటే ఏసర్ నుంచి ఎస్పైర్ 7 అనమాట. సో గైస్ బిలీవ్ మీ, ఫస్ట్ అయితే నేను ఈ ల్యాప్టాప్ని ఈ లిస్ట్లో యాడ్ చేయాలని అస్సలు అనుకోలేదు. సో మనకి ఇంతకన్నా మంచి స్పెసిఫికేషన్స్తో ఈ ప్రైస్ రేంజ్లో మనకి వేరే బ్రాండ్స్ నుంచి కొన్ని ల్యాప్టాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ నేను దీన్ని యాడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యూజర్ రేటింగ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి డిస్ప్లే చూసుకున్నట్లయితే టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది. సో 50,000 ప్రైస్ పెడుతున్నప్పుడు టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ప్లే ఏంటి అని నేను ఫస్ట్ అయితే అనుకోవడం జరిగింది. బట్ స్టిల్ నేను ఇక్కడ యూజర్ రేటింగ్ చూసినప్పుడు కొంచెం షాక్ అయ్యాను అనమాట. సో 4.2 రేటింగ్ అయితే ఇచ్చారు డిస్ప్లేకి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఓవరాల్ రేటింగ్ చూసుకుంటే మనకి 4.5 అయితే ఉంది. సో ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ మనకి మంచి స్పెసిఫికేషన్స్ గైస్. మనకి ఇది i5 9th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది, 8GB DDR4 ర్యామ్ ఉంటుంది, 512GB SSD ఉంది, 4GB గ్రాఫిక్ కార్డ్తో కూడా వస్తుంది. ఇది మనకి NVIDIA GTX 1650 గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో ఈ ప్రైస్కి GTX 1650 గ్రాఫిక్ కార్డ్, అది కూడా మనకి 4GB గ్రాఫిక్ కార్డ్తో వస్తున్న ఏకైక ల్యాప్టాప్ ఇది ఒక్కటే గైస్. మనకి 50,000లో మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్తో వస్తున్న ఫస్ట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. సో మీకు వేరే ఏ ల్యాప్టాప్లో కూడా డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. సో మీరు కళ్ళు మూసుకొని అయితే మీరు డెఫినెట్గా దీన్ని అయితే ఒక లుక్ అయితే వేయచ్చు 50,000లో మీకు మంచి గేమింగ్ ల్యాప్టాప్ కావాలి అని అనుకుంటే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎంఐ నోట్బుక్ హారిజాన్ ఎడిషన్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇది కూడా మనకి రీసెంట్గా లాంచ్ చేశారు ఎంఐ వాళ్ళు, హారిజాన్ ఎడిషన్ అని. ఇది కొంచెం హై అండ్ ఎడిషన్ అనమాట, 60,000 ప్రైస్ అయితే ఉంది. సో ఇందులో మెయిన్ హైలైట్ చూసుకున్నట్లయితే మనకి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. i7 10th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. సో మీరు 60,000 ప్రైస్ దగ్గర మీకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని i5 10th జనరేషన్ ప్రాసెసర్స్ అయితే వస్తాయి, కానీ i7 ప్రాసెసర్స్ అయితే మీకు ఎక్కడ దొరకవు అనమాట. సో మనకి ఆ విషయంలో ఇది ఒక గ్రేట్ ఆప్షన్ అయితే అవుతుంది. మనకి 8GB DDR4 ర్యామ్ ఉంటుంది, 512GB SSD ఉంటుంది, అలాగే మనకి ఇందులో NVIDIA MX 350 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది, 2GB గ్రాఫిక్ కార్డ్. సో ఇది మనకి ఈ బడ్జెట్ రేంజ్లో మనకి ఈ NVIDIA MX 350 గ్రాఫిక్ కార్డ్ అయితే మనకి ఏ ల్యాప్టాప్లో అయితే లేదు, ఇది ఇందులో తప్ప. సో అది కూడా మనకు ఒక గ్రేట్ ఆప్షన్ అయితే అవుతుంది డెఫినెట్గా ఈ ల్యాప్టాప్లో. సో ఇది మనకి గేమింగ్ ల్యాప్టాప్ అని చెప్పలేము, ఇది ఒక అల్ట్రా బుక్ అనమాట. బట్ ఏంటంటే పవర్ఫుల్ అల్ట్రా బుక్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది మనకి ఎడిటింగ్కి బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇందులో CPU పర్ఫార్మెన్స్ బికాస్ ఆఫ్ i7 ప్రాసెసర్ మనకి CPU పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో మనకి ఇది ఎడిటింగ్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ హెవీ టాస్కులు చేస్తుంటారు కదా, ఏదైనా ఆఫీస్ పర్పస్ లేకపోతే హెవీ అప్లికేషన్స్ యూజ్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్స్ యూజ్ చేసే వాళ్ళకి ఈ ల్యాప్టాప్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా లుకింగ్ పరంగా కానీ క్యారీ చేయడానికి కానీ మనకి చాలా కాంపాక్ట్ ఉంటుంది, ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. అండ్ డిజైన్ కూడా మనకి ప్రీమియం డిజైన్ అయితే ఉంటుంది, కంప్లీట్ మెటల్ ఫినిష్తో వస్తుంది కాబట్టి. సో డెఫినెట్గా ఇది ఒక గ్రేట్ ఆప్షన్ అయితే అవుతుంది గైస్ 60,000 దగ్గర ఎవరైతే ఎడిటింగ్కి కానీ లేకపోతే హెవీ టాస్క్లకి ల్యాప్టాప్ గురించి చూస్తున్నట్లయితే అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆసూస్ నుంచి ఆసూస్ టఫ్ అయితే అవైలబుల్ ఉంది. సో గైస్ బిలీవ్ మీ 60,000కి మనకి ఇంతకన్నా బెస్ట్ ల్యాప్టాప్ అయితే దొరకదు, ఎందుకంటే ఇది మనకి ఫస్ట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్తో రావడం 60,000 ప్రైస్ దగ్గర. సో ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇందులో మనకి 8GB DDR4 ర్యామ్ ఉంటుంది. ఇందులో మనకి Ryzen 5 3550H ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో Ryzen 5లో ఇదొక అల్టిమేట్ ప్రాసెసర్ అనమాట. అంటే కంపేర్ టు 3550U ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే ఇది మనకి చాలా హై అండ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు Ryzen 5 సిరీస్లో. అలాగే మనకి ఇందులో సపరేట్
గ్రాఫిక్ కార్డ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. GTX 1650 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. 1TB హార్డ్ డిస్క్ ఉంటుంది. 256GB SSD కూడా ఉంది. సో ఇది ఆల్రౌండ్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు గైస్. 60,000కి ఇది మనకి చాలా మంచి వాల్యూ ఫర్ మనీ డీల్ అయితే అవుతుంది. సో మంచి గేమింగ్ ల్యాప్టాప్ కావాలి అని అనుకునే వాళ్ళు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. మోర్ ఓవర్ ఇది మనకి ఆసూస్ బ్రాండింగ్తో వస్తుంది. సో డెఫినెట్గా క్వాలిటీ పరంగా కూడా సర్వీస్ క్వాలిటీ కూడా మనకి ఇందులో అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో మీరు దీన్ని అయితే సీరియస్గా ఒక లుక్ అయితే వేయచ్చు. నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే మనకి MSI నుంచి 65,000లో మనకి ఒక ఎక్సలెంట్ ల్యాప్టాప్ అయితే అవైలబుల్ ఉంది గైస్. ఈసారి అంటే MSI ప్రైజెస్ కొంచెం అగ్రెసివ్గా పెట్టిందని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇందులో మనకి i7 9th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో మనకి 65,000 రూపాయల్లో ఒక MSI లాంటి ఒక బ్రాండ్ నుంచి i7 9th జనరేషన్ ప్రాసెసర్తో ఒక ల్యాప్టాప్ వస్తుంది అంటే కళ్ళు మూసుకొని అయితే కొనుక్కోవచ్చు గైస్ మనకి. మోర్ ఓవర్ ఇందులో మనకి 8GB ర్యామ్ ఉంటుంది, 512GB SSD ఉంది, అండ్ మనకి 4GB డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఇస్తున్నారు. NVIDIA GeForce GTX 1650 Max Q అనమాట. ఏదైతే మనకి 1650 గ్రాఫిక్ కార్డ్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం మనకి మోర్ పవర్ అయితే ఇస్తుంది ఈ గ్రాఫిక్ కార్డు. సో ఆ విధంగా చూసుకున్నా కానీ ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది మనకి. మోర్ ఓవర్ దీని యూజర్ రేటింగ్స్ చూసుకున్నట్లయితే 4.6 యూజర్ రేటింగ్ అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ దీనిలో ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే అలాంటివి. మనకి ఈ ప్రైస్ రేంజ్లో i7 ప్రాసెసర్తో, అది కూడా మనకి 4GB డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్తో MSI బ్రాండ్ నుంచి మనకు ఒక ల్యాప్టాప్ అంటే మనకిది వాల్యూ ఫర్ మనీ కూడా కాదు, దానికి మించి అని చెప్పుకోవచ్చు అనమాట. సో మీరు సీరియస్గా అయితే దీని మీద అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. నెక్స్ట్ మనకి మళ్ళీ ఆసూస్ నుంచి ఆసూస్ టఫ్ అయితే అవైలబుల్ ఉంది. ఏదైతే మనకి ఇందాక నేను చెప్పాను ఆసూస్ టఫ్ ల్యాప్టాప్ 60,000కి, దానికి ఇది ఒక అడ్వాన్స్డ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి i5 10th జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది, అందులో మనకి Ryzen 5 ఉంటుంది. సో ఇందులో మనకి 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. బట్ మనకి ఎలాంటి హార్డ్ డిస్క్ ఫెసిలిటీ అయితే లేదు. అలాగే మనకి ఇందులో కేవలం 512GB NVMe SSD అయితే ఉంటుంది. సో గైస్ మీరు దీనికన్నా నేను ఏదైతే ఇందాక చెప్పానో Ryzen 5 ప్రాసెసర్తో ఉన్న ల్యాప్టాప్ ఇది, ఈ ఆసూస్ టఫ్ ల్యాప్టాప్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇందులో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఎనఫ్ అని చెప్తాను. 144 అయితే అవసరం లేదు మనకు. అంత ఫ్రీక్వెన్సీ సపోర్ట్ చేసే గ్రాఫిక్ గేమ్స్ కూడా అయితే అవైలబుల్ లేవు రైట్ నౌ. అలాగే మనకి ఇందులో ఏదైతే మనకి Ryzen 5 ప్రాసెసర్ ఉందో అది కొంచెం సుపీరియర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు కంపేర్ టు i5 10th జనరేషన్ అనమాట. సో ఆబ్వియస్లీ మనకి 6,000 రూపాయల ప్రైస్ అయితే మిగులుతుంది. సో ఈ ల్యాప్టాపే నన్ను అడిగితే నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను మీకు. లేదు నేను Ryzen ప్రాసెసర్స్ అయితే నాకు అంత ఇంప్రెషన్ అయితే లేదు, మంచి ఇంప్రెషన్, నాకు ఓన్లీ ఇంటెల్ ప్రాసెసర్స్ నుంచే ల్యాప్టాప్ కావాలి అని అనుకుంటే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి 80,000 ప్రైస్ దగ్గర మనకి లెనోవో నుంచి లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ 3i అయితే అవైలబుల్ ఉంది. ఇది కూడా లెనోవో రీసెంట్గా అయితే లాంచ్ చేసింది. సో ఇది మనకి i7 10th జనరేషన్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB DDR4 ర్యామ్ ఉంటుంది, 1TB హార్డ్ డిస్క్ ఉంది, 256GB SSD అయితే ఉంటుంది, అండ్ మనకి ఇది 4GB గ్రాఫిక్ కార్డ్ డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. NVIDIA GTX 1650 Ti అనమాట. సో ఇది మనకి ఇప్పటివరకు చూసుకున్న గ్రాఫిక్ కార్డ్ అన్నిట్లో, ఇప్పటివరకు నేను చెప్పిన ల్యాప్టాప్స్లో ఉన్న గ్రాఫిక్ కార్డ్స్ అన్నిట్లో కొంచెం పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో ఆబ్వియస్లీ మనం 80,000 ప్రైస్ పెడుతున్నాం కాబట్టి ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది లెనోవో కాబట్టి కొంచెం మనకి రెనాల్డ్ బ్రాండ్ కాబట్టి మనకి సర్వీస్ క్వాలిటీ కూడా అయితే బాగుంటుంది. సో ఆల్ టుగెదర్ ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది గైస్. బట్ 80,000 దగ్గర మనకి చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీరు వాటిని కూడా అయితే ఒక లుక్ అయితే వేయండి. బట్ నేను లెనోవో బ్రాండింగ్ ఇంకా ఈ ఏదైతే i7 10th జనరేషన్ ప్రాసెసర్ ఇంకా ఈ స్పెసిఫికేషన్స్ని చూసి దీన్ని అయితే నేను ఫస్ట్ ప్రయారిటీ కింద అయితే తీసుకున్నాను. సో ఇది గైస్ నా ల్యాప్టాప్ పిక్స్ అయితే 30,000 నుంచి 80,000 ప్రైస్ దగ్గర నేను కొంచెం బెటర్గా ఫీల్ అయిన ల్యాప్టాప్స్ అనమాట, ల్యాప్టాప్ డీల్స్ అని చెప్పుకోవచ్చు. సో గైస్ ఇది వీడియో అయితే డెఫినెట్గా మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని కూడా అనుకుంటున్నాను. సో మీకు కనుక నిజంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ముందు మన ఛానల్లో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్తో మరిన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. This is Rajesh.